సాధారణంగా సరస్వతీదేవి అనగానే మనకు వీణ ధరించిన రూపం గుర్తొస్తుంది. కాని వీణలేని సరస్వతీదేవిని ఎక్కడైనా చూశారా? పాదాల దగ్గరకు రాగానే మాయమైపోయే నది గురించి విన్నారా? అక్షరాభ్యాసానికి కాశీ అంతటి ప్రాముఖ్యత ఉన్న కొలనుభారతి విశేషాలు మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసినంత్యంత పురాతనమైన మహిమాన్వితమైన సరస్వతీ క్షేత్రం కొలనుభారతి. ఆలయ చరిత్ర మరియు ఎవరు నిర్మించారు? 11వ శతాబ్దంలో చాళుక్య రాజు మల్లభూపతి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం జనమేజయ మహారాజు కాలంలోనే ఈ ఆలయ పునాదులు పడ్డాయని చెబుతారు. కృతయుగంలో సప్తఋషులు ఇక్కడ యాగం చేస్తున్నప్పుడు వారికి రక్షణగా అమ్మవారు ఇక్కడ స్వయంభూవుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఆలయం పక్కనే ఒక అందమైన కొలను ఉండటం వల్ల ఈ క్షేత్రానికి కొలనుభారతి అనే పేరు వచ్చింది. సాధారణంగా సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది. కాని ఇక్కడ అమ్మవారు వీణ లేకుండా చేతిలో వేదాలను పుస్తకాన్ని ధరించి పుస్తకపాణి గా దర్శనమిస్తారు. కొండలపైనుంచి ప్రవహించే చారుఘోషిణి నది అమ్మవారి పాదాల చెంతకు రాగానే మాయమవ్వడం ఇక్కడి ఒక పెద్ద వింత. ఒకే ప్రాంగణంలో 7 శివాలయాలు ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అందుకే దీనిని శివశక్తి క్షేత్రంగా పిలుస్తారు. ఆలయ నియమాలను అతిక్రమిస్తే అక్కడ ఉండే తేనెటీగలు భక్తులపై దాడి చేస్తాయని ఒక నమ్మకం ఉంది. అవి అమ్మవారిని రక్షిస్తాయని స్థానికులు నమ్ముతారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.